అనేక జనములకు తండ్రిగా మార్చబడటానికి అబ్రహాములో కొన్ని అద్భుతమైన స్వభావాలు ఉన్నాయి. దానిని బట్టి ఆయన అనేక జనములకు తండ్రిగా దేవుడు మార్చి ఉన్నాడు. ఆది కాండము 12వ అధ్యాయంలోనికి వస్తే అబ్రహాం యొక్క వయసు ఎంత అంటే 75 ఏళ్ళు. అప్పుడు పిలిచాడండి అబ్రహాముని, ఓ అబ్రహామా, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించి దేశమునకు నువ్వు రావాలని దేవుడు పిలిపించినప్పుడు ఆ వయసులో కూడా వెంటనే దేవుని మాటకు లోబడి విధేయుడై అప్పగించుకున్నాడండి. 75 ఏళ్ళ వయసులో దేవుడు పిలిచినప్పుడు లోబడ్డాడు. 100 సంవత్సరాల వయసులో నేను నీకు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు నమ్మాడు. అలాగనే ఇచ్చిన కుమారుని దహన బలిగా అర్పించమన్నప్పుడు మాట్లాడకుండా దేవునికి బలి ఇవ్వడానికి అక్కడ వెనకాడలేదు. ప్రపంచములో అబ్రహాము పేరుని ఎంత గొప్పగా హెచ్చించాడంటే, పొట్టి జక్కయ్యతో నేడు ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాం కుమారుడే. 18 ఏళ్ల వయసు నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసి ఏమో కూడా అబ్రహాము కుమార్తె అని చెప్తున్నాడు. అంతగా రక్షింపబడిన మనమందరము కూడా అబ్రహాము సంతానములోనే మనం చేర్చబడుతున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకెందరైతే రక్షణ పొందబోతున్నారో వారందరికీ కూడా అబ్రహాము తండ్రే. చనిపోయిన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అనేక జనములకు తండ్రి వగుతూ అని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఆ రోజున అబ్రహాముకే కాదు, అబ్రహామును ఆశ్రయించిన దేవుడినే ఈ పునరుత్థాన దినమున నేను నీతో మాట్లాడుచున్నాను, నిన్ను కూడా అనేక జనములకు తండ్రిగా తల్లిగా నేను నిన్ను అభిషేకించబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.